హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే సిఈసి, ఈసీ ఎంపికలో సిజేఐ ఉండరు అని మెయిన్ టైటిల్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, రాజ్యసభలో అయితే ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నీరుగార్చేలా ప్రభుత్వ చర్య ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల సంఘం నియామకాల్లో ప్రభుత్వ నియంత్రణను పెంచి ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించే ఈసీ, సిఈసి సంబంధించి ఎంపికలో సిజేఐ ఉండరు అని కొత్త బిల్లు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, దీనిని ఒకవేళ పార్లమెంట్ ఆమోదించినా సుప్రీంకోర్టు మాత్రం కొట్టివేసే అవకాశం ఉందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. తమకు నచ్చని రీతిలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు వ్యతిరేకంగా మనకి ఈ బిల్లు తెచ్చినట్టు సమాచారం చూస్తున్నాం. అయితే ఎన్నికల కమిషనర్ నియామకాలపై పార్లమెంట్లో ఒక చట్టం చేసేంత వరకు ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్సభలో విపక్ష నేత సిజేఐ కలిసి ఈ నియామకాలు చేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో అయితే తీర్పునిచ్చింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.